ఈరోజు ప్రస్తుతం చాలా హాట్ టాపిక్గా ఉన్న ఇందస్ వాటర్ ట్రీటీ, దాని సస్పెన్షన్, అంతకుముందు జరిగిన విధానం, ఇవన్నీ దీని గురించి కొంచెం మనకి అర్థమయ్యే రీతిలో మాట్లాడుకుందాం. టెక్నికల్ డీటెయిల్స్లోకి వెళ్ళం, కానీ బేసికలీ మనకి అసలు ఇష్యూ ఏంటన్నది మనకి కొంచెం క్లారిటీ వస్తుంది. ప్రపంచంలోనే మన దేశం చాలా పేరుగాంచింది రివరైన్ ఏరియా గురించి కాబట్టి, ఆ రివర్స్ ద్వారానే సివిలైజేషన్ మొదలైంది. మన ఇండియా ఇంత సివిలైజేషన్ క్లైమాక్స్కి వచ్చింది అంటే ఈ రివర్సే కారణం. రెండు మేజర్ నదులు, ఇందస్ నది, బ్రహ్మపుత్ర నది, రెండు మానస్ సరోవర్ దగ్గర పుట్టినాయి. ప్రస్తుతం టిబెట్లో ఉంది, టిబెట్ చైనా దేశంలో ఉంది. ఆ రెండు అక్కడ పుట్టి ఒకటి తూర్పు వైపుగాను ఒకటి పశ్చిమ వైపుగాను ఫ్లో అవుతున్నాయి. తూర్పు వైపుగా వెళ్ళేది బ్రహ్మపుత్ర అంటారు, దాన్ని చైనాలో శాంగ్పో అంటారు. మన ఇండియాలోకి వచ్చేసరికి బ్రహ్మపుత్ర అవుతుంది. అదే బంగ్లాదేశ్ వెళ్ళేసరికి పద్మా నది అవుతుంది. పశ్చిమానికి వచ్చింది ఇందస్ నది అవుతుంది. ఈ ఏరియాలో ఎక్కడైతే ఇది ఉందో, ఇలాగే ఇండియాలోకి ఎంటర్ అయ్యి జన్స్కర్ రేంజ్ నుంచి ద్వారా మన ఇండియాలోకి వస్తుంది. ఇక్కడ కార్గిల్ ఏరియా, ఇది కార్గిల్. ఈ కార్గిల్ ఏరియాలో పాకిస్తాన్, ప్రస్తుతానికి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి చుట్టూరు తిరిగి ఇటు ఇస్లామాబాద్ సైడ్కి వస్తుంది. మధ్యలో మన ఇండియా ప్రస్తుతం ఆక్రమిత కాశ్మీర్ ఏరియాలో నీలం అనే నది ఒకటి ఉంది. ఈ నీలం అనే నది ఇక్కడికి వచ్చి జీలంలో కలుస్తుంది. జీలం అన్న నది, ఇది ఈ ఏరియా పెహల్గాం మొన్న ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతం. ఈ ఏరియాలో పుట్టి దల్ లేక్ వస్తుంది. దల్ లేక్ నుంచి జీలము ఇలాగ వెస్ట్వర్డ్ ఫ్లో అవుతుంది. ఇక్కడికి వచ్చి జీలం, మెయిన్ జీలం నదిలో కలుస్తుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఏమవుతుందంటే ఈ దల్ లేక్లో ఇసుక మేటలు పేరిపోతున్నాయి. ఎందుకంటే సరైన వాటర్ ఫ్లో లేక ఇది ఫ్లో అవ్వడం జరిగిపోతుంది. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ నీలం నది మీద ఒక డ్యామ్ కట్టి ఆ వాటర్ని పైప్స్ ద్వారా మళ్ళిస్తున్నాం. దానివల్ల ఈ ఇసుక మెటలు దల్ లేక్లో తగ్గి ఫ్లో క్లియర్గా వస్తుంది. అలాగే బారాముల్లా ఏరియాలో ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కట్టాం. ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత మనకి కొంచెం ఎలక్ట్రిసిటీ జనరేషన్ అవుతుంది. ఆ ఎలక్ట్రిసిటీ జనరేషన్ అయిన తర్వాత వాటర్ మళ్ళీ ఫ్రీగా ఉరి దగ్గర నుంచి పాకిస్తాన్లోకి వెళ్ళిపోతాం. ఈ జీలం నది వెళ్ళి దక్షిణంలో చినాబ్ నదిని కలుస్తుంది. చినాబ్ నది కూడా మన లే దారిలో, జన్స్కర్ ఏరియా ఏదైతే ఉందో ఆ లే దారిలో బయలుదేరి జమ్మూకి పైన, చాలామంది చూసుంటారు వైష్ణోదేవికి పైన ఉండే ఏరియాలో అఖ్నూర్ దగ్గర ప్రస్తుతానికి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి చినాబ్ నది, మరాలా హెడ్ వర్క్స్ ఇవన్నీ తీసుకుని ఇందస్ నదిలో కలుస్తాయి. ఈ ఇందస్ నది జీలం నది, చేనాబ్ నది, ఈ మూడు నదీ జలాల వాటర్స్ 1960లో మనం ఒక అగ్రిమెంట్ చేసాం పాకిస్తాన్తో. మధ్యలో వరల్డ్ బ్యాంక్ని మధ్యస్థంగా పెట్టుకుని ఇందస్ వాటర్ ట్రీటీ అని ఒక ట్రీటీ తయారు చేశాం. 1960లో పండిట్ నెహ్రూ ఉండగా ఆయన కరాచీ వెళ్ళి అప్పట్లో పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్ గారితో ఈ సంతకం పెట్టారు. దాంతోపాటుగానే దాదాపు ఆ రోజుని 83 కోట్ల పౌండ్స్, స్టెర్లింగ్ పౌండ్స్ అంటే బ్రిటిష్ కరెన్సీ, వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది వేరియస్ డ్యాములు కట్టుకోవడానికి. ఇది ఆ రోజుల్లో చాలా క్రిటిసిజం వచ్చింది, కాశ్మీర్ వ్యాలీకి చాలా లోపం జరిగినట్టు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెంట హెడ్ విత్ దిస్ పాలసీ. ఈ మూడు నదులు జల ప్రవాహాలు పాకిస్తాన్ని ఫుల్గా వాడుకోవచ్చు. మనమేమంటున్నామంటే ఇక్కడ ఈ నదులకు ప్రాబ్లం వస్తుంది కాబట్టి కొంతవరకు మన హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేసుకుని దాని తర్వాత ఎలాగ నీళ్లు నదిలోనే కలుస్తాయి కాబట్టి పాకిస్తాన్కి ఏం లోపం లేదని మనం చెప్తున్నాం. ఇంకా మిగతా నదులు చూస్తే ఏంటంటే రావి నది,
మన ఇండియాలోనే పుట్టి అమృత్సర్కి కొంచెం ఉత్తరంలో ముల్తాన్ దగ్గర కలుస్తుంది. అలాగే బియాస్ నది హిమాచల్ ప్రదేశ్ ఆ ఏరియాలో ఉత్పన్నమై అమృత్సర్కి దక్షిణంలో బియాస్ అన్న ఒక సిటీ దగ్గర నుంచి వెళ్ళి మళ్ళా సట్లెజ్ నదిలో కలుస్తుంది. మెయిన్ సట్లెజ్ నది మళ్ళా చైనాలో తయారయ్యి హిమాచల్ ప్రదేశ్ పైన అక్కడి నుంచి వస్తూ భారత భూభాగం నుంచి పాకిస్తాన్లో ఎంటర్ అవుతుంది. ఇవన్నీ వెళ్ళి మెయిన్ ఇందస్లో కలుస్తాయి చినాబ్. సో రావి, బియాస్, సట్లెజ్ ఈ 3 నదుల జలాలు మన ఇండియా వాడుకోవచ్చు. దాని మీద బ్రిడ్జెస్ డ్యామ్స్ కట్టడం జరిగింది. వేరియస్ ప్రదేశాల్లో వాటర్ కెనాల్స్ కట్టడం జరిగింది. ఢిల్లీకి కూడా ఈరోజు నీరు ఈ జలాల నుంచే వెళ్తాయి, సట్లెజ్ జలాలు వెళ్తాయి. ఆల్రెడీ యుద్ధం జరుగుతుంది హర్యానా మధ్యన, ఢిల్లీ గవర్నమెంట్ మధ్యన. మాకు వాటర్ సరిపోవట్లేదని, అలాగే ఉన్న వాటర్స్ ఇన్అడిక్వేట్ కాకుండా ఇండస్ట్రియల్ పొల్యూషన్ కూడా వస్తుందని చెప్పి చాలా అభియోగాలు వస్తాయి. ఈ వాటర్స్ గురించి పాకిస్తాన్కి ఏం ప్రాబ్లం లేదు, కానీ ఈ 3 నదుల మీద ఈ ఏరియాలో కట్టిన డ్యామ్స్కి కానీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్కి కానీ వాళ్ళు అబ్జెక్షన్ చెప్తున్నారు. అలాగే చెనాబ్ రివర్ మీద మనం ఇంకొక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కడుతున్నాం, దాని మీద కూడా కొంచెం ప్రాబ్లం వస్తుంది. ఈ ఇందస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్ వల్ల ఏమవుతుందంటే పాకిస్తాన్ పంజాబ్ ఈ ఏరియా అంతా, అలాగే పాకిస్తాన్ సింధ్ ఈ ప్రాంతం ఇరిగేషన్ అంతా దెబ్బతింటుంది. ఇక్కడ సముద్రం దగ్గరలో ఉండడం వల్ల ఎప్పుడైతే ఇక్కడ నీళ్లు ఇంకిపోతాయో సముద్రపు నీరు వెనక్కి వచ్చి భూగర్భ జలాలని కలుషితం చేసి మొత్తం అంతా సెలైన్ వాటర్స్ చేసేస్తుంది. సో దానివల్ల ఇది అగ్రికల్చర్కి పనికి రాకుండా పోతుంది. తర్వాత ఈ మధ్యన పాకిస్తాన్ కూడా వాళ్ళ ఇంటర్నల్గా ఈ ఏరియాని చోలిస్తాన్ డెజర్ట్ అంటారు. ఇది జైసల్మేర్, ఈ జైసల్మేర్కి బికనీర్కి పైన ఉన్న ఏరియాని చోలిస్తాన్ డెజర్ట్ అంటారు. ఈ హెడ్ వర్క్స్ నుంచి 7 కెనాల్స్ కట్టాలని చూస్తున్నారు. ఇక్కడి నుంచి ఈ చోలిస్తాన్ ఏరియాకి 7 కెనాల్స్ తీస్తున్నారు. దీనివల్ల పాకిస్తాన్ పంజాబ్లో ఇరిగేషన్ పెరుగుతుంది, కానీ సింధ్ ప్రాంతానికి నీళ్లు తగ్గిపోతాయి. దానివల్ల సింధు ప్రజలు ప్రస్తుతం అలజడి చేస్తున్నారు. ఈ మాస్టర్ స్ట్రోక్ యాక్ట్ వల్ల మనం ఇంకో విధంగా కూడా చూడొచ్చు. బంగ్లాదేశ్కి గంగా నది నీళ్లు మనం ఫరక్కా బరాజ్ నుంచి వదులుతాం. అది ఎప్పుడైనా మనం కంట్రోల్ చేసే పరిస్థితిలో ఉన్నాం. దానివల్ల బంగ్లాదేశ్కి కూడా స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళింది, ఎప్పుడైనా సరే మనతో గొడవ పెట్టుకుంటే వాళ్ళకి గంగా నది నీళ్లు వెళ్ళవని. అలాగే చైనా ఇక్కడి నుంచి ఉత్పన్నమైన బ్రహ్మపుత్ర నది మీద చాలా డ్యామ్స్ కడుతుంది. మనం ఇటువంటి ట్రీటీనే సైన్ చేయమని అడుగుతున్నాం. వాళ్ళు సైన్ చేయడానికి ప్రస్తుతానికి తయారుగా లేరు. దీనివల్ల చైనా మీద కూడా మనం ప్రెషర్ తీసుకురావచ్చు ఫ్యూచర్. ఇది ప్రస్తుతానికి ఇందస్ వాటర్ ట్రీటీ గురించి సంక్షిప్తంగా మనకి కామన్ మ్యాన్గా అర్థం చేసుకోగలిగే విధంగా ఇంత మాత్రం అర్థం చేసుకుంటే అది క్లారిటీ వస్తుంది.